అందరికీ నమస్కారం. దాసరి రాము, తెలగ బలిజా కాపు జేఏసీ సౌత్ ఇండియా కన్వీనర్. ఈరోజు మేము ఇక్కడ సమావేశమైన సందర్భం ఏంటంటే, ఈ మధ్య మన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎంపీ మన ముద్రగడ పద్మనాభం గారు దివంగతులయ్యారు. వారికి సంబంధించి అటు రాజకీయంగా అనేక పార్టీల్లో వారు సేవలు అందించారు, అట్లాగే కాపు కులానికి కూడా అనేక సేవలు అందించారు. వారిని సంస్మరించుకోవడానికి అన్ని జిల్లాల్లో కూడా వారికి సంతాప సభలు ఏర్పాటు చేస్తున్నాం కాపు సంఘాల తరపున. గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్రంగా వారికి ఒక భారీ సంతాప సభ ఏర్పాటు చేయాలని మా జిల్లా పెద్దలందరితో కలిసి మాట్లాడుకొని నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 25వ తేదీ శనివారం పూట ఉదయం 10 గంటలకి మన మార్కెట్ సెంటర్, హిందూ కాలేజ్ సెంటర్లో ఉన్న విజ్ఞాన మందిరంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 దాకా మన ముద్రగడ పద్మనాభం గారికి సంతాప సభ ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీ పెద్దల్ని ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరం కూడా, ఎక్కువ శాతం ఎవరం కూడా రాజకీయాల ఎఫిలియేషన్ లేదు. మీ కాపు సంఘాలు పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాము. మీ అందరం బాధ్యత తీసుకొని అన్ని రాజకీయ పార్టీ పెద్దల్ని, ఎందుకంటే ఆయన అనేక రాజకీయ పార్టీలో సేవలు అందించారు, వాళ్ళని, ఉమ్మడి గుంటూరు జిల్లా సంబంధించిన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన కాపు సంఘం పెద్దల్ని, గుంటూరు నగరంలో ఉన్న కాపు సంఘీయులందరినీ కూడా, అట్లాగే ఇతర కులాల్లో కూడా సమాజానికి సేవలు అందించిన పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాము. మన గుంటూరు జిల్లా వాసుల్ని, కాపు సంఘీయులందరినీ కోరుతుంది ఒకటే, ముద్రగడ పద్మనాభం గారు వారు జీవితం మొత్తం కూడా ఈ కాపు కులానికి తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి కాపు కులానికి ఎంతో సేవలు అందించారు. కాపుల యొక్క రిజర్వేషన్ జీవో నెంబర్ 30 కానివ్వండి, కాపు కార్పొరేషన్ కానివ్వండి, ఇట్లాంటి చాలా విషయాలన్నీ కూడా పద్మనాభం గారి యొక్క పోరాటాల ఫలితం అది. అలాంటి వ్యక్తులు సమాజం కోసం పనిచేసిన వాళ్ళు, జాతి కోసం పనిచేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవడం, వాళ్ళని స్మరించుకోవడం మా అందరి బాధ్యత. కాబట్టి వారి కోసం ఏర్పాటు చేసిన, రేపు 25వ తారీఖున గుంటూరులో ఏర్పాటు చేసిన సంతాప సభలో కాపు సంఘీయులందరూ కూడా, వివిధ పార్టీల నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా తప్పకుండా పాల్గొని ఆ కార్యక్రమంలో పద్మనాభం గారికి ఘనంగా నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరి రాము గారు చెప్పినట్టు దిగవంత మన కీర్తిశేషులు పద్మనాభం గారికి సంతాప సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆయన చేసిన విశేషాలన్నీ కూడా చెప్పడం జరిగింది. జీవో నెంబర్ 30 తీసుకురావటం కానీ, అదేవిధంగా ఓసీల్లో 10% రిజర్వేషన్ ఉంటే ఆ రిజర్వేషన్లో 5% ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 14 to 19 మధ్యలో అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అది కూడా ఆయన యొక్క పోరాట పటమే. మరి మాజీ మంత్రివర్యులు ఎన్టీ రామారావు గారి దగ్గర ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేస్తూ ఒక్క చిన్న మాట తేడా వచ్చేసి రిజైన్ చేసి ట్రైన్లో పడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి వచ్చిన వ్యక్తి అతను. ఎందుకంటే మాట పడే రకం కాదు, కరప్షన్ లేదు, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఎప్పుడు తన మనసులో ఉంటుంది. డైలీ తన ఇంట్లో ఒక 200 మంది పైన భోజనం చేస్తూ ఉంటారు. తన ఇంట్లో ఎక్కడి నుంచైనా రాని భోజనం చేయనీయకుండా ఆయన పోనీయుడు. ప్రజల మనిషి, ప్రజల కోసం మీరు చూశారు. అనేక ఉద్యమాల్లో మీడియా మిత్రులకు తెలియదేం కాదు, అనేక ఉద్యమాల్లో ఆయన పార్టిసిపేట్ చేస్తే లక్షల మంది సంఘీయులు అతని వెనకాల ప్రయాణం చేసి బయలుదేరి అతనితో ఉద్యమంలో పాల్గొని అనేక రకాలుగా ఆయనకు అండగా ఉండటం జరిగింది. ఆయన కూడా ప్రజల పట్ల ఒక కులము, ఒక మతం అని కాదు, చివరికి ఏంటంటే బీసీల్లో చేరిస్తే ఈ కులానికి న్యాయం జరుగుద్ది, ఈ కులం లార్జెస్ట్ కులం, కానీ లార్జెస్ట్ కులం అయినా వీళ్ళు అన్యాయం అయిపోతున్నారు, కాపుల్లో ఎక్కువ మంది పేదలు ఉన్నారు, వీళ్ళకి రిజర్వేషన్ వస్తే కానీ వీళ్ళకి ప్రతిఫలాలు దక్కుతాయి అనే ఆలోచనతో ఆయన చివరి మినిట్లో ఉద్యమాన్ని టేకప్ చేయడం జరిగింది. ఆ ఉద్యమం పుణ్యమానే జీవో నెంబర్ 30 వచ్చింది. ఆ 30ని కూడా తొక్కిపెట్టారు. తర్వాత మరి 5% రిజర్వేషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 10% రిజర్వేషన్లో 5% రిజర్వేషన్స్ కూడా సాధించాడు. కానీ దాన్ని కూడా తొక్కిపెట్టడం జరిగింది. మరి ఆయన చేసిన సేవలకు గాను మరి గుంటూరు జిల్లాలో సంతాప సభ ఒకటి ఏర్పాటు చేసుకోవడం రేపు 25వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
దానికి మరి ఉద్యమంలో ఉన్న కాపు చేసి అందరూ ఇప్పుడు బాధ్యత తీసుకున్నారు. అప్పుడు ఉద్యమంలో మరి ఆయన సైకిల్ యాత్ర చేసినా, ఆయన కాదని ఒక పార్టీ పెట్టినా, ఆయన మంజునాథ్ కమిషన్ దగ్గర రిప్రజెంటేషన్ చేయమన్నా గుంటూరు జిల్లాయే రాష్ట్రం మొత్తం మీద టాప్గా చేయటం జరిగింది. మరి ఆయన ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన కార్యకర్తలందరూ కూడా రేపు 25వ తారీఖున మన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంకి ఉదయం 10 గంటలకు వచ్చి ఆయనకు సంతాపం తెలియజేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, ఇక్కడ ఫలానా కాపు కులం అనేవి లేదు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు వచ్చి ఆయనకి సంతాపం, ఆయన అభిమానులు వచ్చి సంతాపం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా వారికి తెలియజేయడం జరుగుతుంది. అయినా అందరికి కూడా కబుర్లు చేస్తున్నాము. ఎవరికన్నా కబురు అందకపోయినా సరే మీడియా ద్వారా తెలుసుకొని అయినా సరే తప్పనిసరిగా వచ్చి ఆయనకి సంతాపం తెలియజేయాలని మీ ద్వారా కోరుకున్నా. సెలవు తీసుకున్నా. జై హింద్. పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు అమరులయ్యారు. వారిని స్మరించుకుంటూ రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో 25వ తారీఖున గుంటూరు నగరంలో పెద్దలు మల్లిశెట్టి సుబ్బారావు గారు, మిరియాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పెద్దలు దాసరి రాము గారు, అదేవిధంగా అమ్మ శ్రీనివాస్ గారు, రమా గారు, అదేవిధంగా మాదా రాధా గారు, లక్ష్మణ్ గారు అందరూ కలిసి గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున ముద్రగడ పద్మనాభం గారికి నివాళులు అర్పించే కార్యక్రమం అనేది జరగనుంది. ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా ముద్రగడ గారి అభిమానులంతా కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముద్రగడ పద్మనాభం గారు ఉమ్మడి రాష్ట్రంలో తెలగ, బలిజ, కాపు, ఒంటరి హక్కుల కోసం నినదించారు. 1990 నుంచి కూడా వారు రిజర్వేషన్ కోసం అనేక ఉద్యమాలు చేశారు. దాదాపు 6-7 సార్లు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈరోజు కాపు రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో ఆ రోజు జీవో నెంబర్ 30 నుంచి కాపు కార్పొరేషన్ ఏర్పాటు దాకా, విదేశీ విద్య దాకా ఇవన్నీ కూడా వారు చేసిన ఉద్యమాలకి ఫలితాలుగానే మనం భావించాల్సిన అవసరం ఉంది. దేశంలో కాపుల ఔన్నత్యాన్ని పెంచిన ఘనత పెద్దలు ముద్రగడ పద్మనాభం గారిది. తుని గర్జనలో దాదాపుగా 15 లక్షల మంది కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి హక్కుల కోసం పోరాడిన ఘనత, నాయకత్వం వహించిన ఘనత పెద్దలు ముద్రగడ పద్మనాభం గారిది. వారు ఏ రోజు మంత్రి పదవైనా, ఎంపీ పదవైనా, ఎమ్మెల్యే పదవైనా లెక్క చేయకుండా కాపు హక్కుల కోసం పోరాడిన ఘన కీర్తి కలిగిన నాయకుడు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు. వారికి ఈరోజు గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అనేక సంతాప సంస్మరణ సభలు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగా ఈరోజు పెద్దలందరూ కలిసి గుంటూరు జిల్లాలో గుంటూరు వేదికగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి పెద్దలు ముద్రగడ పద్మనాభం గారి అభిమానులతో, ఆత్మీయులతో శనివారం నాడు సంతాప సభ ఏర్పాటు చేయనున్నది. కాబట్టి అందరూ వచ్చి తప్పనిసరిగా నివాళులు అర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంతేగాక వారు కాపు హక్కుల కోసం, బలిజ హక్కుల కోసం పోరాడిన అన్ని సామాజిక వర్గాలతో ముందుకు పోతూ కాపు రిజర్వేషన్ ఇచ్చినా బీసీలకు నష్టం లేని రిజర్వేషన్ కావాలని వారు ప్రత్యేకమైన నినాదంతో ముందుకు పోవటం జరిగింది. కోనసీమ జిల్లాలకి అంబేద్కర్ గారి పేరు నామకరణం చేయాలని డిమాండ్ చేసిన వ్యక్తి పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం ఆ రోజు పెద్దలు వంగవీటి మోహన్ రంగా గారు ఏ విధంగా అయితే పనిచేశారో అదే బాటలో పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు కూడా అదే నినాదంతో ముందుకు పోయి కోనసీమ జిల్లాలకి ఆ నామకరణం చేయాలనేది సూచించిన ఘనత పెద్దలు ముద్రగడ పద్మనాభం గారిది. కాబట్టి ఈ వేదిక ద్వారా మేమంతా ఉమ్మడి గుంటూరు జిల్లా
ముద్రగడ పద్మనాభం గారి అభిమానులు కోరేది ఏంటంటే తప్పనిసరిగా శనివారం నిర్వహించే సభలో పాల్గొని పెద్దలు ముద్రగడ పద్మనాభం గారికి నివాళులు అర్పించాల్సిందిగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. వారు ఎంతోమంది అణగారిన వర్గాలు రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారు. అలాగే ఈ జాతిలో ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకు కూడా రిజర్వేషన్ వర్తించాలి, వాళ్ళు కూడా చదువుల్లో అన్నిట్లో ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎన్నో పోరాటాలు చేసి అసలు ఈ రోజున వారు చనిపోవడం అన్నది జాతికి తీరని లోటు. ముఖ్యంగా వారు అవినీతి ఎక్కడా కూడా అవినీతి లేని ఒక మహారాజులాగా వెలుగొందారని ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్పినట్టు నిజంగా కూడా ఆయన అలాగే వెలుగొందారు. గత 50 సంవత్సరాలుగా నిరంతరం ఎంతోమందికి అన్నం పెడుతూ ఆకలి తీర్చిన ఒక గొప్ప మహనీయుడు. ఆ మహనీయుడు కోసం ఉమ్మడి గుంటూరు జిల్లాలో నలుమూలల నుండి ప్రతి ఒక్కరూ మహిళలతో సహా తరలివచ్చి కులమతాలకు అతీతంగా ఆయన అభిమానులు ఎవరున్నారో అందరూ కూడా రేపు జరగబోతున్న శనివారం ఉదయం 10 గంటల నుండి వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ మార్కెట్ సెంటర్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా గుంటూరు నలుమూలల నుంచి తరలివచ్చి ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించుకుందాం. ఇది మన మిర్యాల శ్రీనివాస్ గారు, మలిశెట్టి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి, ఎవరికే డౌట్స్ ఉన్నా సంప్రదించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరూ వచ్చి ఆ మహనీయుడికి నివాళులు అర్పిద్దాం. వారు చేసిన సేవలకి కొంతైనా రుణం తీర్చుకుందామని కోరుకుంటూ అందరికీ నమస్కారం.